భారతిలో ఏఎస్ఐ అతి వృద్ధ రైతును మెడబట్టి బయటకు. నిర్మల్ జిల్లాలో ఘటన, ఏఎస్ఐ సస్పెన్షన్. ప్రభుత్వం త్వరగా స్పందించినందుకు సంతోషం. అసలు మరి మీరు అసలు మీ ఇంట్లో అట్లాంటి పెద్ద మనుషులు ఉన్నారా లేరా, మీరేమైనా పైనుంచి ఏమైనా ఊడిపడి జన్మించిరా తెలియదు. కానీ ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత కొంతమంది అయితే అసలు మేము పోలీసులమన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇది ఒకటే కాదు, నిన్న ఎక్కడ ఒక భార్గవ్ అని ఒక ట్రైనీ ఎస్ఐ ఎట్లా కొడుతున్నాడు ఒక అతన్ని. అవతల వ్యక్తి ఏమైనా తప్పు చేస్తే నీ దగ్గర చట్టాన్ని నువ్వు ప్రయోగించడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ తప్పు చేస్తే మెడలు బట్టి నూకుడేంది, 70 ఏళ్ళ ముసలాయనని మెడబట్టి లోపలికి బయటికి నెట్టడం ఏంది? చూడండి ఎంత ఘోరమో. ఈ వీడియోలు చూస్తే గింత ఘోరంగా తయారైంది బాబు మీరంతా. గింత ఘోరమా? అసలు మీకు జీతం ఎవరిస్తున్నారో తెలుసా? ప్రజలు కట్టే ట్యాక్స్లతోనే మీకు జీతం వచ్చి మీ కుటుంబం గడుస్తున్నది. అసలు ప్రజలంటే పురుగుల కంటే హీన. మీరేదో మొత్తం ఏదో అతీతమైన శక్తుల్లాగా ఆ డ్రెస్ వేసుకోగానే ఒక రకమైన ఇది వస్తుందా? కొంతమంది పాపం మంచి పోలీసులు కూడా ఉన్నారు, లేరని కూడా ఏం లేదు. చాలా మంచిగా రెస్పాండ్ అవుతారు, మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇట్లాంటి దుర్మార్గులు తయారయ్యారు చాలామంది. ఇంకొక పోలీసు ఒక ఆయన ఉండే, నిన్న ఉండే ఆ వీడియో. రౌడీనా పోలీసా, ఏం కొట్టుడు అది? ఒక్కసారి ఆ వీడియో చూపిస్తాను నేను. చూడండి ఒకసారి. ఏం కొట్టుడు అది? మనుషులేనా? అబ్బాయి మాట్లాడుతున్నాడు. నేను వృత్తిరీత్యా థమ్స్అప్ బిజినెస్ చేస్తుంటా. అయితే నాకు ఈ నెల అంటే మే 8 తారీఖున నా థమ్స్అప్ సంబంధించినటువంటి ఆర్డర్ బుకింగ్ అన్ని పోయేస్తున్న క్రమంలో ములంగూరు నుంచి ఇటు సైబర్కి వస్తున్న క్రమంలో అక్కడ పోలీసు వారు డ్రంక్ అండ్ డ్రైవర్ అనేది ఒక పికెట్ ఏర్పాటు చేసినారు. నేను వచ్చేసిన, అందరూ అక్కడ జనమంతా గుమిగూడినారు. అయినా కానీ దాడి కూడా వచ్చేసినాము, మేము డ్రింక్ చేయాలని చెప్పేసి వచ్చేసి రావడంతోనే ఏ ఊరు మీది సార్ గుడి అని చెప్పాను. ఏం చేస్తావు అంటే సార్ ఇట్లా డిస్ట్రిబ్యూషన్ చేస్తానని చెప్పాను. ఏం క్యాస్ట్ మీద అంటే ఎస్సీ సార్ అని చెప్పినాను. అకౌంట్ ఎవరు అంటే సార్ ఉస్మాన్ ఉంటా అని చెప్పాను. ఏం జాయిన్ ఎవరు అని అడిగాడు. సార్ పీజీ చేశాను చెప్పాను సార్. ఇవన్నీ వివరాలు చెప్తుంటే మనం తాగినవరా అని అంటే తాగలేదు సార్ అన్నాను. అంతనే ఫోన్ వచ్చింది, మాట్లాడుతుంటే వెంబడే అనుకోకుండా ఒక్కటిసారి ఈ చెంపపై 2 సార్లు కొట్టాడు. ఎందుకు కొట్టినావు సార్, ఎందుకు కొట్టినావు సార్ అడిగాను. అడిగినందుకు ఎందుకు ఫోన్ మాట్లాడతావు, ఎవరైనా మాట్లాడతా అంటే నేను మాట్లాడతాను, నువ్వు ఫోన్ మాట్లాడతావారా అని చెప్పి నోటికి వచ్చినట్టు రారాపురాన్ని మాట్లాడాడు. మళ్ళీ కొడితే ఇట్లా కొట్టదు సార్ కరెక్ట్ కాదు అని చెప్తే మళ్ళీ కొట్టాడు. కొడితే వాళ్ళు బయట ఉన్న కానిస్టేబుల్ ట్రాఫిక్ ఆపే వాళ్ళను డైవర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా కానిస్టేబుల్. అసలు నా పాయింట్ ఏంటంటే పోలీసులకు రా అనే అధికారం ఎవడిచ్చిండు? కొట్టుడు తర్వాత అసలు రా అనే అధికారం మీకు ఎవడిచ్చిండు? జనాలు రా అంటే బే అనాలి. కొంచెం మనం బలంగా ఉండి సరే మనం కొడతారన్న భయం, వాడు ఏమన్నా చేస్తారని ఇబ్బంది ఉండొచ్చు. కానీ రా అంటే బే అంటాం. మరి అనాలి కదా, తప్పదు కదా. నీకు రాని అధికారం ఎవడిచ్చిండు? నువ్వు మాలో ఒకడివే, మమ్మల్ని కాపాడడానికి మేము జీతం ఇచ్చి మిమ్మల్ని పెట్టుకున్నాం. అది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏ అధికారి అయినా, ఏ ఉద్యోగి అయినా. అందులో ఎవరైతే ఎవరైతే బాగా తెలివి కల్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి.
ఇప్పుడు రా అంటే బే అనాలి. ఈ లైన్ పెట్టుకోవాలి మనం, తప్పదు. మరి ఈ కొట్టుడు ఏందండి అసలు? ఈ కొట్టుడు ఏంది? తాగిండనే అనుకుందాం, గవర్నమెంటే చెప్తుంది కదా తాగురి బాగా అని. మరి గవర్నమెంట్లో ఉన్న ఆయనను కొట్టుపోయి ఇట్లనే ఎందుకురా భయ్ నువ్వు తాగుడు పెంచి పోషిస్తున్నావు అని చెప్పి అరే అని నువ్వు ఆ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని అను. ఇప్పుడు ఇది ఆయన దళితుడు, ఇప్పుడు వేరే వాళ్ళు అయితే కొట్టేటోళ్ళ? నువ్వు 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 కులం ఎందుకు అడిగినావు? ఏమిటో నువ్వు అని ఎందుకు అడిగినావు? అంటే కులాన్ని చూసి ఇంత ఘోరంగా తయారయ్యారు చూడండి. అసలు మీకు రాని అధికారం మీకు ఎక్కడిది? మీరు ఎవరు అసలు? కొట్టుడు తర్వాత మీకు రాని అధికారం ఎక్కడిది? నోరు తెరిస్తే రా పో నుంచి వీళ్ళు దిగరీళ్ళు. అరే ఒరేయ్ ఎడిపోతున్నావురా, ఎవర్రా నువ్వు, ఏ ఊర్రా నీది, నీది ఏ ఊర్రో చెప్పురా బాబు, నీ పవర్ ఏంటో చెప్పురా బాబు, ముందు నీకున్న అధికారాలు ఏంటో చెప్పురా బాబు, అది చదువుకో ఫస్ట్. కేసీఆర్ ఓడిపోయింది ఇగో ఈ హింసతోనే. కేసీఆర్ ఓడిపోయింది ఈ హింసతోనే. పోలీస్ మిత్రులకు విన్నపం, మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం, లేదంటే మా రాజ్యం ఉంటే మేము తిరగబడితే ఎట్లా ఉంటుందో చూపిస్తాం. సందీప్ గౌడ్. పబ్లిక్ రియాక్షన్ కూడా సేమ్ అలాగే ఉంటే అప్పుడు భయం ఉంటుంది పోలీసులకి. పబ్లిక్ అంటే ఎవరైనా సరే ఇప్పుడు వాడు రా అంటే మనం బే అనాలి, ఇంకా అంతే కదా. మరి నీకు రాని అధికారం లేనప్పుడు మరి నేను అంటే తప్పే ఉంది?